కరీంనగర్ జిల్లాలో దారుణమైనటువంటి ఘటన. రక్త సంబంధం మీద ధనదాహం గెలిచింది అనిపించే ఘటన. అన్నని చంపేశాడు. సొంత అన్నని తమ్ముడు చంపేశాడండి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేశాడు. అంటే ప్రమాదంగా చిత్రీకరించే ప్లాన్ కూడా చేశారు. చాలా పకడ్బందీగా అన్నను చంపేస్తే నాకు డబ్బులు వస్తాయి, ఈ ప్లాన్ చేసుకుని సొంత అన్నను చంపేశాడు. ఎంత దుర్మార్గం చూడండి. అంటే సమాజంలో డబ్బు కోసం పూర్తిగా మానవ సంబంధాలు, బంధుత్వాలు, ఈ అన్నదమ్ముల బంధాలు, తల్లి కొడుకు ఇవేమీ లేవు. డబ్బుల కోసం ఎంతకైనా బరి తెగించేటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమైపోతుందో అర్థం కావట్లే. ఇక్కడ చూడండి, కరీంనగర్ జిల్లా రామడుగులో జరిగినటువంటి ఈ ఘటన నిజంగా ఈ వార్త వింటుంటేనే చాలా బాధ కలుగుతోంది. ఇలాంటి మనుషులు కూడా తయారవుతున్నారా? ఇంకా డబ్బు కోసం ఇంత బరి తెగిస్తూ ఉన్నారా అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందినటువంటి మామిడి నరేష్ అనేటువంటి వ్యక్తి, మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నారు చూడండి, తమ్ముడు మామిడి నరేష్ అతని పేరు, ఎల్లో షర్ట్ అతను. ఆ మామిడి నరేష్ అనే వ్యక్తి 2 టిప్పర్లు కొన్నాడండి. మొత్తం స్టోరీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. 2 టిప్పర్లు కొన్నాడు. కొని అద్దెకిచ్చి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వ్యాపారం సాగట్లా. ఈ టిప్పర్లకు తెచ్చినటువంటి ఈఎంఐ కట్టాలి కదా, ప్రతి నెల బ్యాంకుకి డబ్బులు కట్టాలిగా. ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఏర్పడింది. అప్పులు చేయటం స్టార్ట్ చేశాడు. స్టాక్ మార్కెట్లో కూడా కొంత డబ్బులు పెట్టాడంట. అక్కడ కూడా లాస్ వచ్చింది. 1,50,00,000 రూపాయలు అప్పు అయింది. బిజినెస్ మొత్తం దివాళా తీసేసరికి 1,50,00,000 అప్పులు చేశాడు. ఈ అప్పులు ఎలా తీర్చాలా అని అనుకుంటున్నటువంటి సమయంలో కంటికి అన్న కనిపించాడండి. ఒక పురుగు మెదిలింది మైండ్లో. అన్నని చంపేస్తే, అన్న పేరుతో ఇన్సూరెన్స్ కడితే, అన్న చచ్చిపోతే మరి నాకు డబ్బులు వస్తాయి కదా, అప్పుడు అప్పులు తీర్చుకోవచ్చు, హ్యాపీగా నేను ఇక నా జీవితం హ్యాపీగా చేసుకోవచ్చు కదా అని చెప్పి ప్లాన్ చేశారండి. ఎంత దుర్మార్గం చూడండి. సొంత అన్నని చంపేస్తే నాకు డబ్బులు వస్తాయన్న ఆలోచన చూడండి. మనుషులు ఎట్లా తయారవుతున్నారో, అసలు ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారు, ఎంత కిరాతకులుగా తయారవుతున్నారు. ఒక రాక్షసుల డబ్బు ధన దాహంతో రాక్షసులా తయారైపోతున్నారు మనుషులు. ఆలోచన చూడండి. పాపం మీకు స్క్రీన్ మీద అన్న కూడా కనిపిస్తున్నాడు. అతను కొద్దిగా బుద్ధిమాంద్యం అనమాట. మానసికంగా కొంత ఇబ్బంది ఉంది అతనికి. పెళ్లి కూడా కాలేదు పాపం. అలాంటి సొంత అన్నని, ఇంకా కాపాడుకోవాల్సినటువంటి అన్నని ఇంత దుర్మార్గంగా చంపే ఆలోచన చేశారు చూడండి. ఏం చేశారో తెలుసా? ఇతనికి 7 లక్షల రూపాయలు ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాడు మామిడి నరేష్. అతను అడగడం స్టార్ట్ చేశాడు. చేసినప్పుడే ఇక ఆలోచన చేశాడు. 4 ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి అన్న పేరుతో 4 ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి 4,14,00,000 రూపాయలు విలువ చేసే ఇన్సూరెన్స్ తీసుకున్నాడండి. అన్న పేరు మీదే, ఓన్లీ అన్న పేరు మీద. కొన్ని ప్రైవేట్ కంపెనీల నుంచి, ప్రైవేట్ బ్యాంకుల నుంచి, కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా, అట్లా 4 కంపెనీల నుంచి 4,14,00,000 రూపాయలు విలువ చేసే ఇన్సూరెన్స్ తీసుకుని 2-3 నెలలుగా కడతానే ఉన్నాడు. ఇక 2-3 నెలలుగా నేను కట్టేస్తా ఉన్నా, ఇప్పుడు అన్న చచ్చిపోతే నాకు డబ్బులు వస్తాయని చెప్పి ప్లాన్ అమలు చేశాడు. అమలు చేసి ఎవరికైతే 7 లక్షల రూపాయలు ఇవ్వాలో వాడిని పిలిచాడు. నేను ఇట్లా అనుకుంటున్నా, నేను నా అన్నని చంపేద్దాం అనుకుంటున్నా, నీకు 7 లక్షలు ఇవ్వాలి కదా, నువ్వు నాకు సహకరించు, నీకు 13 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి వేరే మాట్లాడుకున్నాడు. తర్వాత టిప్పర్ డ్రైవర్ ఉన్నాడు కదా, టిప్పర్ డ్రైవర్, అరే నేను నీకు 2 లక్షల రూపాయలు ఇస్తా, మా అన్నని పకడ్బందీగా ప్లాన్ ప్రకారం చంపేద్దాం అని వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా ఏర్పడి, అంత దుర్మార్గంగా ఆలోచించారు చూడండి. ఒక టీమ్గా ఏర్పడి ఆ ముగ్గురు కలిసి ఒక ప్లాన్ అమలు చేశారండి. రాత్రి 10 దాటింది, 10:30 అవుతుంది. ఊరి బయట టిప్పర్ ఆగుంది. ఇది ప్లాన్ అనమాట. ప్లాన్ ముందే, ఆ ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. టిప్పర్ ఆగుంది. డ్రైవర్ ఫోన్ చేశాడు, నేను ఊరి బయట ఉన్నాను, టిప్పర్ స్టార్ట్ కావట్లా, ఎవరైనా పంపించు అని చెప్పి ఫోన్ చేశాడు నరేష్కి. నరేష్ ఏం చేశాడు, అన్నను పంపించాడు. అది ఆగిపోయిందంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ఒకసారి చూడు, నేను వేరే పని మీద ఉన్నా అని చెప్పి అన్నను పంపించాడు. అన్నను పంపించిన తర్వాత ఆ అన్నకి ఏం చెప్పాడు ఈ టిప్పర్ డ్రైవరు, నేను చెక్ చేస్తున్నా, నువ్వు చక్రాల కింద జాకీ పెట్టి అక్కడ కింద నువ్వు పడుకుని దీన్ని ఫిక్స్ చేస్తూ ఉండు, జాకీ పెట్టు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ముందు అనుకున్నారు కదా, ఆ బండి కింద పడుకోబెట్టాడు అన్నని. ఆ మతి స్థిమితం సరిగా లేనటువంటి అన్నని కింద ఆ టిప్పర్ కింద పడుకోబెట్టి
ఏదో జాకీ పెట్టే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు అనుకున్నారుగా ప్లాను, పోనిచ్చేశాడు. అన్న మీద గుండా టిప్పర్ టైర్లను పోనిచ్చేశాడు. అరే 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 అని చెప్పి అరుస్తున్నాడు. మళ్ళీ ఏదో ప్రమాదం జరిగిపోయింది, అనుకోకుండా బండి కదిలిపోయింది అన్నట్టుగా యాక్ట్ చేసి అతని మీదగా వెళ్ళిపోయిన తర్వాత అతని స్పాట్లో పాపం అన్న చచ్చిపోయాడు. మీద నుంచి చక్రాలు వెళ్ళటంతో ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే రక్తం మడుగులో చనిపోయినటువంటి పరిస్థితి. గిలగిలా కొట్టుకొని ఆ అన్న చనిపోయాడండి. అంత బాధాకరం చూడండి. పాపం అంత అమాయకుడైనటువంటి అన్న ప్రాణాలు తీయాలని చెప్పి ఈ నీచపు ఈ దుర్మార్గుడికి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ నిజంగా ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి? వీడు తొక్కేసిన తర్వాత వెళ్ళిపోయాడు. ఆ టిప్పర్ డ్రైవర్ పారిపోయాడు. అంటే నా వల్ల ప్రమాదం జరిగింది, ఒక వ్యక్తిని చంపేశాను కదా, నన్ను పోలీసులు పట్టుకుంటారని చెప్పి ఇది ఒక డ్రామా. వాడు పారిపోయాడు. అప్పుడు వెంటనే వీడు మామిడి నరేష్ వచ్చాడు. తమ్ముడు వచ్చి, అయ్యో ఇట్లా జరిగిపోయింది ఏంటి, ఒరే దుర్మార్గుడా మా అన్నను చంపేశావు కదరా అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వచ్చి వీళ్ళు మామూలుగానే ఈ ప్లాన్ ప్రకారమే చెప్తా ఉన్నారు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి టైంలో ఇట్లా జరిగింది. కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులందరినీ నమ్మించేశాడు. ప్రమాదం జరిగింది, డ్రైవర్ పారిపోయాడు, ఇదే కట్టు కదా. పోలీసులు అదే నిజం అనుకున్నారు. తర్వాత వీడు 4-5 రోజులు పోయిన తర్వాత బీమా కంపెనీల దగ్గరికి వెళ్ళి, మా అన్న చచ్చిపోయాడండి, నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను, నాకు డబ్బులు రావాలి కదా, నామినీగా మేమే ఉన్నాం కదా అని ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. ఇలాంటి దుర్మార్గులు ఉంటారని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళు అన్ని కోణాల్లో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ప్రశ్నలు వేస్తుంటే దొరికిపోయాయండి. వాళ్ళ సమాధానాలు చెప్పే క్రమంలో దొరికిపోతా ఉన్నాడు. సో వెంటనే పోలీసులు మాకు అనుమానం ఉంది, మీరు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయండి అంటే అప్పుడు పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే నిజాన్ని ఒప్పుకున్నారు. నేను అప్పులు పాలైపోయాను, నాకు డబ్బులు కావాలి కాబట్టి నా అన్నను చంపడానికే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నానని చెప్పి పోలీసుల ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ ముగ్గురిని చూసారా? సొంత అన్నని ఎంత దుర్మార్గంగా చంపేశారు చూడండి. ఇలాంటి వెధవలు అసలు బతికుండాలా? అక్కడ గ్రామస్తులు, ఇతర కుటుంబ సభ్యులందరూ చెప్తా ఉన్నారు, అమాయకుడైనటువంటి అన్నని టిప్పర్ చక్రాల కింద తొక్కిస్తావురా నీచుడా, నీకు అసలు మనస్సాక్షి ఉందారా? అన్న అనే ఒక ప్రేమ, ఒక బంధం అవేమి లేవురా నీకు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి రాక్షసుల్ని ఏం చేయాలి? డబ్బు కోసం బంధాల్ని పూర్తిగా తుడిచేసి నాకు డబ్బే కావాలి, నాకు నా జీవితమే ముఖ్యం అనుకున్నటువంటి ఇలాంటి వెధవల్ని ఎలా శిక్షించాలండి? తప్పకుండా మీరు కామెంట్ చేయండి.